ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసు ప్రభా, రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మాకిచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి వందనాలు. ప్రతిదినము ప్రతి క్షణము కూడా ఈ భూమి మీద మమ్మల్ని భద్రపరుస్తూ, ప్రభా నీ గురించి జీవించటానికి, ప్రభా నీ మాటలు ప్రకటించడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మేము గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. నాయన, మరి ఒకప్పుడైతే దూరస్థులము, శత్రులము, నాయన అజ్ఞానులము, ప్రభా చీకటిలో జీవించిన వారం, అలాంటి మమ్మలను దర్శించినందుకు స్తోత్రాలు. నాయన, మరి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, నాయన మరి జీవం గల దేవుడు పైన నీ వైపు తిరగడానికి మాలోకి చేసిన కార్యమును బట్టి, మీరు మాకు ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మాకు కావలసిన వర్తమానం, మాకు కావలసిన మీ మాటలను ప్రసాదింపజేయండి. నీ మాటలు నాయన మాకు ఎంతో సంతోషమును, ఆనందమును కలిగించే మాటలు, మా స్థితిని మాకు చూపించి మమ్మలను సరిచేసే మాటలు, అటువంటి మాటలను ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెహోవాయే మనకందరికి ఎన్నియో మేలులు చేసెన్, తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికి మనమయన జనము, ఆయన సంతతియు. మనమయన జనము, ఆయన సంతతియు. సిలువ మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చే, సిలువ మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చే. ఎంత అద్భుత రక్షకుడు, ఎంత అద్భుత రక్షకుడు. యెహోవాయే మనకందరికి ఎన్నియో మేలులు చేసెన్, తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికి. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును అని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవుడు ఇక్కడ యెహోషువ అనే భక్తునితో దేవుడు చెప్తున్న మాటలు, మోషేకి తోడుగా ఉన్నట్లుగా నేను కూడా నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడై ఉన్నానని ఇశ్రాయేలు ప్రజలందరూ ఎరుగునట్లుగా నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. గొప్ప చేసే దేవుడు కాబట్టి దేవుడు మనలను గొప్ప చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన బిడ్డలైన మనల్ని కూడా ఈ భూమి మీద గొప్పగా ఆస్వాదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరైతే ఆయన మాట ప్రకారంగా జీవిస్తారో, ఆయన చెప్పినట్టుగా జీవిస్తారో అటువంటి వారిని దేవుడు ఈ భూమి మీద గొప్పగా చేస్తాడు. గొప్పగా దేవుడు మనల్ని చేయాలంటే మనము ఏం కలిగి ఉండాలి? ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనములో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. కాబట్టి దేవుడు మనలను గొప్ప చేయాలంటే
మనము విధేయత చూపించాలి. కాబట్టి ఇక్కడ అబ్రహాం అనే భక్తునితో దేవుడు చెప్పిన మాట నెరవేర్చాడు. అబ్రహాము కూడా మరి దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టాడు. దేవుని మాటకి విధేయత చూపించాడు. అందుకని అబ్రహాం యొక్క సంతానమును, వంశమును ఆస్వాదించాడు. ఈరోజు నిన్ను కూడా అలాగ ఆస్వాదించాలని, నిన్ను కూడా గొప్ప చేయాలని దేవుడు చూస్తున్నాడు. అయితే నీవు దేవుని మాటకి విధేయత చూపిస్తే ఆ విధంగా దేవుడు నిన్ను కూడా గొప్ప చేస్తాడు. గొప్ప చేసే దేవుడు. రెండవదిగా 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 12వ వచనములో దేవుడు మనలను గొప్ప చేయాలంటే మనం ఏం చేయాలి అంటే, మరి యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యోధా దేశమందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించాను. యెహోషాపాతు అనే రాజుని దేవుడు అంతకంతకు గొప్ప చేశాడు. ఎందుకంటే అతడు దేవుని యందు విశ్వాసముంచినవాడు. తన విశ్వాసమును బట్టి దేవుడు ఆయనను గొప్ప చేసినాడు. కాబట్టి విశ్వాసము ద్వారా దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. మూడవదిగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనములో ఈ విధంగా వ్రాయబడుతూ వచ్చింది. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడే వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. కాబట్టి మనము గొప్పవాళ్ళుగా ఉండాలంటే మనకేం ఉండాలి? విధేయత ఉండాలి. విధేయత ఎవరైతే విధేయతను కలిగి ఉంటారో, మరి వినయము కలిగి ఉంటారో వారిని దేవుడు గొప్పగా చేస్తాడు. చిన్న బిడ్డలో మరి తగ్గింపుతనం అనేది చిన్న బిడ్డలో ఉంటుంది కనుక అటువంటిది వినయము మరి మన జీవితంలో కూడా ఉంటే, తగ్గింపు జీవితం ఉంటే దేవుడు మనలను ఆస్వాదిస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను గొప్ప చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా దేవుడు నిన్ను గొప్ప చేయాలి అంటే విధేయత కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి. ఈ 3 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి కుటుంబాన్ని దేవుడు గొప్ప చేయ మొదలు పెడతాడు. ఏ మనిషి నిన్ను గొప్ప చేయలేడు. నిన్ను గొప్ప చేసేది నీ దేవుడే. కాబట్టి భూమి మీద ఎవరైనా మనుషులు మనల్ని గొప్ప చేస్తే వారు మరలా చెప్పుకుంటారు, నేనే గొప్ప చేశానని. అందుకని దేవుడే మనల్ని గొప్ప చేసేవాడు, ఆస్వాదించేవాడు. అందుకనే ఈ లోకానికి దేవుడే నీ కోసం వచ్చాడు. యేసు ప్రభువారు నిన్ను గొప్ప చేయాలని, నిన్ను ఉన్న దరిద్ర స్థితి నుంచి, పాప స్థితి నుంచి నిన్ను విడిపించి తప్పించటానికి మరి దేవుడి లోకానికి వచ్చి నీ పాప పరిహారం కొరకే రక్తం ఇచ్చాడు. మరణాన్ని తీసేశాడు, మరణాన్ని జయించాడు. సజీవుడుగా మన మధ్య ఉన్నాడు. కాబట్టి ఆయన ఇప్పటికిని నమ్మిన వారిని గొప్ప చేస్తాడు. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నీ యొక్క దీనస్థితిని కటాక్షిస్తాడు, నీ దరిద్ర స్థితిని కటాక్షిస్తాడు. పెంట కుప్ప మీద నుంచి పైకి లేవనెత్తుతాడు. ఈరోజు మనం ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఎలాగ దేవుడు గొప్ప చేయటం ఆరంభించాడో మనం ఇక్కడ గొప్ప సాక్ష్యాలు చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ప్రభువు సహాయం చేస్తాడు. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, గొప్ప చేసే దేవుడు నాయన. ప్రభా, మమ్మల్ని గొప్ప చేయడానికి ఈ లోకానికి వచ్చారు. మరి నాయన విధేయత, నాయన మరి విశ్వాసము, వినయము కలిగి ఉంటే మమ్మల్ని గొప్పగా చేస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు. అలాంటి విశ్వాసము, విధేయత, వినయం అందరికీ దయచేయండి. గొప్ప చేసే దేవుడు. ఎవరు కూడా మరి నాయన దీనస్థితిలో ఉండకూడదు. మా దీనస్థితిని కటాక్షించడానికి మీరు లోకానికి వచ్చారు. ఈ సత్యాన్ని ప్రతి వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. మా దేశము కొరకు, రాష్ట్రము, గ్రామ ప్రజల, అధికారులు అందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. రోగులను స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. దూరదేశంలో ఉన్నవారు, చదువుకున్నవారు, హాస్టల్లో చదువుకున్న వారికి నీ కాపుదల దయచేయండి. నాయన మరి ఇంకా నాయన తండ్రి
ఇంకా అనేకమైన ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. ఆయన ప్రయాణంలో ఉన్నవారు, దూర ప్రాంతంలో ఉన్నవారు సహాయం చేయండి. ఈ విధంగా ఆయా సమస్యలతో ఉన్న వాళ్ళకి పరిష్కారం దయచేయండి. నీ శాంతి, నీ సమాధానం అందరికీ దయచేయండి. ఈ రోజంతా మీరే మాకు తోడై ఉండండి. ప్రతి కీడు, అపాయాలు తప్పించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.